ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వెనస్డే. సో నేను ఆల్రెడీ నాన్ వెజ్ తెచ్చి కడిగి మరీ పెట్టిండు. సో ఇందులో లెగ్ పీసులు ఫ్రై చేయాలంట, మిగతాది కర్రీ చేయాలంట. ఈరోజు మా వాడు ఊరు కప్పల్లాగా పెద్ద పెద్దగా తెరుస్తాడు దీన్ని. ఇంక ఈరోజు నుంచి అయిపోయి నాన్ వెజ్ స్టార్ట్ చేసారు. సో పనులన్నీ కూడా అయిపోయినాయి. వంట ఒకటి చేయాలి. అండ్ నా కోసం యాక్చువల్లీ నిన్న పుండుకూర చేసినాం కదా, అది అట్లే ఉంది. నైట్ మళ్ళీ మా హస్బెండ్ ఏదైనా కర్రీ తెస్తా అని చెప్పి వెళ్ళిను, కానీ పప్పులు సమ్మర్లో ఏం లేకుండా అంట, వంకాయ కర్రీ ఉండంట, అది తీసుకొని వచ్చిండ్రు. పుండుకూర వంకాయ ఉంది, మేబీ నేను తింటే అవి తింటా. పెరుగు వేసుకొని వీళ్ళకి ఒకటి చేసేద్దాం. వంకాయ కూడా ఇళ్ళల్లో పెట్టిన, ఎందుకంటే వేడి వేడి ఉండే అనమాట తెచ్చినప్పుడు. వేడిది ఎందుకు ఫ్రిడ్జ్లో పెడదామని ఇందులో పెట్టిన. సో సరిపోతుంది నాకు. అన్నం కొంచెం ఉంది, కానీ అన్నం చేయాలి, కూర చేయాలి. అండ్ దోసపిండి నానబెట్టాలి. మళ్ళీ నిన్న మర్చిపోయాను, మళ్ళీ ఈరోజు బయట నుంచి తెచ్చుకుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని దోసపిండి నానబెట్టాలి ఈరోజు. అండ్ నిన్న కాదు మొన్న వీడియోలో చెప్పిన కదా, నేను అదే ఒక విషయం చెప్తాను, కాకపోతే ఆ విషయం ఇప్పుడు చెప్పేస్తే రేపు వీడియో పెట్టి కూడా లాభం ఉంటలేదు అని చెప్పేసి. సో అది మొన్న వీడియోలో నేను అట్లా చెప్పిండే. సో నిన్న వీడియోలో వచ్చేసి ఆ వీడియో అనేది పెట్టిన దీనికోసం అని చెప్పేసి. అదే మా మమ్మీ కమ్మలు కూడా పెట్టి వచ్చిన్నాము, పరిస్థితి బాగాలేదు, షాప్లో కరెంట్ పీకేసి వేయరు అని చెప్పింటి కదా. సో మా మమ్మీ ఫోన్ చేస్తే కమ్మలు పెట్టొచ్చుకోండి ఏం కాదు అని అన్నది. సో ఇంట్రెస్ట్ వేరే వాళ్ళు ఏదో చూసిందంట, కాకపోతే వాళ్ళు 30,000కి 50,000కి 4 రూపీస్ ఇంట్రెస్ట్ చెప్తారంట. సో ఇంకా అందుకని నాకు కమ్మలు ఆనే ఉన్నాయి కదా, పెట్టించుకోండి అంటే నేను నిన్న వీడియోలో చెప్పిండే మా అమ్మ కమ్మలు కూడా పెట్టి రావాల్సి వస్తుందని. కానీ పెట్టి రాలేదు మేము, ఎందుకంటే మా హస్బెండ్ పెట్టి రాలేదు. బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరినో అడిగిందంట, ఇచ్చిరంట టైంకి. ఇస్తే మళ్ళీ వెళ్ళి 6,000 కరెంట్ బిల్ కట్టి మళ్ళీ ఛార్జ్ తెప్పించుకున్నామాట కరెంటు. అండ్ షాప్లో వర్కర్స్కి కూడా మనీ ఇచ్చేదని చెప్పినాం కదా. సో నేను దాంట్లో ఎప్పినో లేదో కరెంట్ బిల్ ఒకటే ఎప్పినట్టున్నా, షాప్లో వర్కర్స్కి కూడా జీతాలు ఇవ్వలేదు అనమాట. సో ఇప్పటికే లేట్ అయింది అని ఇంకా వాళ్ళు కూడా ఇంకెవరికైనా సరే టైం టు టైం ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా అవసరాలు ఉంటాయి, ఏదో ఒకటి పనులు ఉంటాయి, చిట్టీలు వేసుకుని ఉంటారు, వాడ ఈడ తీసుకుని ఉంటారు. సో ఇంకా పిల్లలకి ఈ కరెంట్ బిల్లుకి అన్నిటికీ ఇంకా ఒకేసారి అమౌంట్ తీసుకున్నామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఎవరిదైనా అడిగి తీసుకొని జీతాలు కరెంట్ బిల్ అంతా కట్టేసినంట. మా మమ్మీ ఇది గోల్డ్ అట్లా పెట్టిండు, చూపిస్తా, పాసులు దొంగతున్నా తర్వాత చూపిస్తా. మా మమ్మీ 2-3 సార్లు చేసింది, పెట్టొచ్చుకొని మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు తీయండి అని. ఏమో ఇంకా మర్చిపోయి పెట్టి రాలేడు, మళ్ళీ ఏం కొనుక్కున్నాడు ఏమో. ఒక 20 days అయితే మనకు కొంచెం చేయి తిరుగుతుంది అంటున్నాడు. సో ఇంకా 20 days దాకా అడ్జస్ట్ అవుదాం అన్నట్టు ఉన్నాడు అనమాట. కాకపోతే షాప్లో కరెంట్ ఉండే కదా, షాప్లో కిరాయికి అయ్యేది, అండ్ పిల్లలకు కూడా డబ్బులు ఇవ్వాలి టైం టు టైం జీతాలు. దీనికి ఎమర్జెన్సీ ఉండే, మేము అన్ని పనులు కూడా ఆపుకొని ఉండే 20 days ఎట్లా గడుచుకొని అని. కానీ ఇది ఎమర్జెన్సీ పనులు పడేసరికి ఇంకా మా అమ్మాయి పెట్టొద్దాం అనుకుని, ఇంకా మా హస్బెండ్ ఏమనుకుంటారు, బయట వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకో. ఆల్రెడీ మా మమ్మీ దగ్గర 1 lakh అప్పు ఉంది. చూద్దాం, 20 days అయితే చేయించుంటుంది, అవుతుంది అంటారు. సో చూడండి, ఈడుంది మా మమ్మీ కమ్మలు పెట్టి రాలేదన్నమాట. సో ఇది వచ్చేసి మా పిల్లలు, అవి డబ్బులు జమ పెడతారన్నా కదా. సో మా ఆయన జమ పెట్టిరు, ఎంతంటే అంత మా హస్బెండ్ ఇస్తూనే ఉన్నాడు అనమాట. అందులో 200 100s కూడా ఉండే, నిన్న మొన్న మేమే తీసుకున్నాం, కానీ వాళ్ళకి తెలియదు. చేంజ్లు అయితే 10 20 కౌంట్ చేసినంట మా హస్బెండ్, 6 10 7 10 ఉన్నాయని చెప్పిండ్రు. సో నిన్న
200 ఏమో తీసుకొని 160 ఖర్చు అయిన తర్వాత మళ్ళీ వాడి దాంట్లో తీసుకొని 160 ఖర్చు పెట్టినాక మళ్ళీ 40 రూపీస్ మళ్ళీ వాడికే ఇచ్చిండంట. వాడు ఉండేసి ఈరోజు అమౌంట్ ఇచ్చిండేమో మా నాన్న అనుకున్నాడు, కానీ వాడి పర్సులు తీసుకొని వాడికే ఇచ్చిండు. ఇక లేకుండే అనమాట నిన్న, లేకపోతే ఇంకా వాళ్ళ దాంట్లో వేసినవంటే తీసుకున్నాడు. కానీ మా ఊడు మళ్ళీ ఈరోజు 40 రూపీస్ వేసిండు అనుకున్నాడు. కానీ అన్నాడు మా హస్బెండ్ కొంచెం చేయి తిరిగినాక ఒకటేసారి ఒక 1000 రూపాయలు పెడతా పిల్లల దాంట్లో. అసలు ఇష్టం పడడం అంటే మా హస్బెండ్ ఇట్లా పిల్లలు జమ పెట్టిన డబ్బులు కానీ నేను జమ పెట్టినాయి కానీ వాళ్ళు దేనికోసమో అవసరాలకి ఏమైనా కొనుక్కొనిగా జమ పెట్టుకొని ఉంటారు కదా, ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటాడు. ఇంక తప్పని పరిస్థితులు ఉన్నప్పుడు తప్పదు. ఇంకా నేను కూడా అంతే చిల్లర ఆడ ఈడ ఇట్లా పెట్టిండాం కదా, తీసుకుపోయి వాళ్ళ దాంట్లోనే వేస్తాను అనమాట. ఇంకా అన్ని వాళ్ళ ఇంట్లో ఇచ్చరికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. ఇంకా ఖర్చులకు తీసుకోవాలి తప్పదు కదా, అందుకే కొంచెం చేయి తిరిగినాక ఒక 1000 రూపాయలు వేసిస్తాం ఒకటేసారి. ఇదంతా ఫ్యూచర్లో మా పిల్లలు చూడాలి, అందుకని అన్నీ చెప్తాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకొని అనుకుంటున్నాను, గుర్తుకే ఉంటుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక పొద్దున ఇష్టం వచ్చినట్టు పెట్టిన పనులే అట్లే ఉంటుంది. వచ్చి చేసుకునేకనే టైం అవుతుంది, రాత్రి అయిపోతుంది. ఇంక దీన్ని అసలు సొయ్యే ఉండలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి, దోశ పిండి పట్టి పెట్టాలని. ఇవి కూడా ఇవ్వడండి. మా హస్బెండ్ బీట్రూట్ క్యారెట్లు తెచ్చి మొన్నేమో తెచ్చిండు సండే రోజు జ్యూస్ చేయడానికే. అసలు జ్యూసే చేసేసి ఈరోజు గుర్తుకు వచ్చింది మార్నింగ్ తొందరగా పిల్లలకి ఈరోజు జ్యూస్ చేసేయాలనుకున్నా. కానీ ఇంకా నేను మార్నింగ్ పూజ చేసుకుంటూ మొన్న కలిసిన కొబ్బరికాయ పెడతా కదా, మంగళవారం కొడతాను, ఈరోజు కొడతాను అనమాట. సో అది ఒలువనికాయ ఉంటుంది, అది ఈరోజు ఎందుకు టైం పట్టింది, అది మొత్తం పీల్ తీయడానికే. ఇంకా మా హస్బెండ్ పిల్లలు రెడీ చేసిండు, టిఫిన్ పెట్టిండు. నేను పూజ చేసుకుంటుండే లోపు మర్చిపోయినా. ఇప్పుడు వచ్చి కిచెన్లో చూస్తుంటే బీట్రూట్లు వేస్తుంటే కనిపిస్తుంది. బీట్రూట్ జ్యూస్ చేయాలి కదా, మర్చిపోతున్నాను. బీట్రూట్ జ్యూస్ చేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకోవాలి, దోశ పిండి పెట్టాలి. గుర్తుకు ఏముంటలేదు, ఎందుకో ఇది పనులు. నా మైండ్ కూడా మా హస్బెండ్ మైండ్ లాగా అయిపోతుంది. ఇట్లా టైం అయిపోతుంటుంది. పట్టి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, కానీ నేను పట్టి పెడతలేను. ఇప్పుడు దీనికే నాకు సగం టైం పడుతుంది. ఇవన్నీ ఒలుసుకొని దంచి పెట్టాలి. ఇంకోటి, ఈ చికెన్ ముట్టుకుంటే నాకు మళ్ళీ శివపురాణం చదవనీకే రాదు, శివకోటి రాయనీకే రాదు. అతను కడిగి పెట్టమంటే కడిగి పెట్టిండు. నేను వంటంతా వేసి ఇట్లా గుమ్మరిస్తుండే ముట్టుకోకుండా, పిల్లలు కూడా స్పూన్తో కలిపి పెడుతుండే. కానీ అందులో లెగ్ పీసులు ఉన్నాయి కదా, అవి ఫ్రై చేయంటుండు. ఇప్పుడు నేను దానికి మసాలా అంటియాలంటే దాన్ని ముట్టుకోవాలి. మళ్ళీ ఈరోజు శివకోటి రాసేది, శివపురాణం చదివేది. నేను నాన్ వెజ్ ఉన్న రోజంతా నాకు ఇదే తలకాయ నొప్పి. మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ ఉండి చేయాలని మైండ్కుంటే మళ్ళీ నేను స్నానం చేసుకొని మళ్ళీ అవి చదువుకుంటా రాసుకుంటా. సో మా హస్బెండ్ చికెన్ తెచ్చిండు కానీ మసాలాలు లేదు, ధనియాల పొడి లేదు, చికెన్ మసాలా లేదు. ఏం చేయాలి ఇప్పుడు, అసలు ఏం మసాలాలు లేవు, ఊరికేనే వేస్తున్నా. ఇంకా దీంట్లో కూడా మసాలా వేసి తడుపుదామంటే మసాలా లేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. మంచిగా టేస్ట్గా చేయన్నారు, మసాలాలు వేస్తేనే కదా నాన్ వెజ్లో టేస్ట్ వస్తుంది, లేదు. సో ఇంకొకటి బగారన్నం కూడా చేయమన్నారు, పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి మసాలాలు అర్థమవుతాయి. పోయి తెచ్చుకుంటే టైం కూడా లేదు, టైం అయిపోతుంది. ఈరోజు పని తొందరనే అయింది, కానీ నేనే కూర్చున్నా కొద్దిసేపు. ఎట్లా అట్లా వేసేద్దాం. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మసాలా తెచ్చి కలిపి ఇంకో 2 నిమిషాలు ఉడికిస్తా. రోజు 1.5 గ్లాస్ అన్నం పెడుతుండే, అది కూడా మిగులుతుండే. ఒకసారి రాత్రి కూడా అదే తింటుంటే. ఈరోజు నాన్ వెజ్ కాబట్టి ఎన్ని గ్లాసులు పెడుతున్నాయి కదండి. 1 2 2.5 పెడుతున్నా. నాన్ వెజ్ కదా, మంచి తింటారు. స్కూల్ నుంచి రాగానే కూడా అన్నమే తింటారు. రోజు పండ్లు అవి ఇవి చేయంటుండే. నాన్ వెజ్ కాబట్టి ఖచ్చితంగా తింటారు, ఎక్కువ తింటారు, అయిపోతుంది. రోజైతే 1.5 గ్లాసులు చేస్తుండే, అది కూడా అవ్వకుండే. సో అన్నం అయితే అయ్యింది, ఉమ్మగిలుతుంది. కర్రీ కూడా అయ్యి మసాలా తెచ్చి కలపాలి. ఫ్రై అయితే పెట్టిన.
సో దోసపిండి నానబెట్టడానికే ఇందులో చెరిగిన కొద్దీ పురుగులు వెళ్తూనే ఉన్నాయి. ఫుల్ అయినాయి. తెచ్చి ఒక 20-30 డేస్ కూడా అయ్యలేదు. పురుగు ఫుల్ పట్టేసింది. ఇక్కడ పైన పెట్టిరా కదా, ఇది నానబెట్టి ఫ్రై అయినాక స్కూల్కి వెళ్ళాలి. టైం కూడా అయింది, 20 మినిట్స్ ఉంది ఇంకా. బాక్సులు ఎవరిదాన్ని 2 పెట్టుకున్నా. సో మంచిగా ఎవరిదానికి ఇస్తే తినేస్తారు. ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్ అయితే పెట్టుకున్నా, స్నాక్స్. సో టైం అయిపోయింది, జస్ట్ 10 మినిట్స్ ఉంది. జుట్టు రుక్కొని వెళ్ళిపోవాలి. సో మన కిచెన్ వాళ్ళకి చూడండి ఎట్లుందో. సో ఇవిడండి ఈ పురుగులు మొత్తం తీసే వరకు చాలా టైం పట్టింది. ఇంకా కొన్నిట్లయితే వేసేసి పెట్టినాయి. ఇంకేమైనా పురుగులు ఉంటే కూడా సైడ్కి వచ్చేస్తే వచ్చినాక కడిగేసి నానబెడతా. అండ్ చికెన్ కొంచెమే తెచ్చినట్టున్నాడు. మెత్త పిల్లలకి వేసేసరికి ఇది అతనికి ఒక పూటకు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైంకి ఏం చేస్తారు, రసం ఒకటే మిగిలింది, గుడ్లు ఏమంటాడో ఏమో మళ్ళీ. సో ఫ్రై అయితే అయింది. సో ఇంక ఇదంతా మళ్ళీ వచ్చి క్లీన్ చేసుకోవాలి. నేను జ్యూస్ కూడా పట్టి పెడదాం అనుకున్న బీట్రూట్ది. వచ్చి పట్టి పెట్టి ఫ్రిడ్జ్లో పెడతా. వాళ్ళు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా తర్వాత తాగుతారు. ఖచ్చితంగా పట్టాలి, లేకపోతే ఇవి ఖరాబ్ అయిపోయేటట్టున్నాయి. ఈ ఇయర్బడ్స్లో నిన్న ఒకటి తీసిన, ఏడబెట్టినో తెలియదు, లేకపోతే మా హస్బెండ్ తీసుకెళ్ళినో తెలియదు. నిన్నటి నుంచి ఒకటే ఉంది, ఇంకోటి ఏడబెట్టినో ఏమో. మా అమ్మ ఫోన్ చేసింది. యాక్చువల్గా ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ సైలెంట్లో ఉన్నట్టుంది, మోగిల్ వినవలేదు. ఆ తర్వాత నేను వంట చేస్తున్నప్పుడు చేసింది, వినవాలే. ఆ తర్వాత నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తూనే ఉన్నా. ఎవరితోనో ముచ్చట పెడుతూనే ఉంది. ఇప్పటికొక 5-6 సార్లు చేసిన. మా పెద్దమ్మోళ్ళన్నా మా కొల్లరన్నా ఫోన్ ముచ్చట పెడుతుంటుంది. పెడతానే ఉంది. నేను స్కూల్కి వెళ్ళే టైంకి వేస్తుంది చూడండి. మళ్ళీ జుట్టు ఒకటి వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. మా పిల్లలు రోజు నేను తొందరగా వెళ్తా కదా, తొందరగా వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం కనీసం 10 మినిట్స్నే వెయిట్ చేస్తాను. టాయిలెట్కి ఒకరు, లేకపోతే ఇంకా రాసుకోవడం అయిపోలేదు ఒకరు లేటుగా వస్తుంటారు కిందికి. నేను లేట్గా వెళ్ళిన రోజు వచ్చి కూర్చుని ఉంటారు ఫస్ట్. కానీ నేను తొందరగా వెళ్ళినప్పుడు ఏమో దిగారు, లేట్కి వెళ్ళినప్పుడు వచ్చి కూర్చుని ఉంటారు. అప్పుడే ఇట్లా చేస్తారు మా వాళ్ళు. సో చిక్కు పెద్దగా లేదు, దూకున్నా అనమాట. తలస్నానం వేసుకున్నాక దూకున్నా, అందుకే పెద్ద చిక్కు లేదు. లేకపోతే ఇంత జుట్టు పోతుండే, చిక్కు తీయడానికి చాలా టైం పడుతుండే. బరుబ్బరిస్తుంది. ఇంతసేపు కిచెన్లో ఉన్నా కదా, ఇది అసలు ఇది వర్షాకాలంలాగే లేదురా నాయన. ఇది శివుడి దగ్గర పువ్వు ఒకటి పెట్టుకుంటే, కమ్మలు పెట్టుకోలేదు కదా, మళ్ళీ కమ్మలు పెట్టుకొని ఈరోజు చూడాలి దిగింటారో దిగలేకుంటారో. అందులో ఇండిపెండెన్స్ డే ఉంది కదా, వాళ్ళకి గ్రౌండ్కి ఎక్కువ తీసుకెళ్తున్నారు. గేమ్స్, స్పోర్ట్స్ పెడుతున్నారు. దీని వెనకాల గొట్టం పోయింది. ఇవి వెనకాల గొట్టాలేమో పట్టాయి. ఓ గొట్టం ఉంది, ఓ గొట్టం లేదు. ఇది పెట్టుకోవడం బెటర్. అయిపోయింది, ఎలా పోవాలి. అయిపోయింది. రోజు బట్టలు మార్నింగే ఆరకేసిన, అందులో ఎండ ఉండడంతో తొందరగా ఎండిపోయినాయి. లోపల వేసేస్తే వచ్చినాక మడత పెట్టుకోవచ్చు. ఇంక ఇవి వచ్చినాక తీస్తా. చెల్లో ఉడుకులాటనే ఉంటుంది నాకు ఎప్పుడు చూడు. విండో వేసేయాలి, పల్లి ఉంటుంది చూసుకోవాలి. యాపిల్ నువ్వు కనబడతలేవా లడ్డు? చికెన్ అంటే ఆనందం ఇట్లుంటుంది. విన్నుగాడు కూడా చాలా చేసి నీకు కూడా హ్యాపీగా ఉందారా? సో బాక్సులు చూడండి, కథాం అయిపోయినాయి. రోజు ఒక్క బాక్స్ ఫుల్ కట్టుకొని పోతుండే. ఈరోజు రోజు కంటే ఎక్కువనే తీసుకెళ్ళిన. సో మంచి తినేసారు. సో ఒర్లుకుంటే నాది స్టే పెడతారు ఏమో. చూడండి ఖాళీ.
మంచిగా తిన్నారు అన్నమాట తృప్తిగా ఈరోజు. ఖాళీ బొక్కలు ఇవన్నీ. సో ఇప్పుడు నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకొని బీట్రూట్ జ్యూస్ పట్టుకొని ఇది వచ్చేసి ఏంటిది అదే దోశ పిండి నానబెట్టుకోవాలి. సో ఈరోజు అయితే నేను రాగానే కూర్చోదలుచుకోలేదు, ఎందుకంటే కూర్చున్నానే అనుకో ఒక 10 మినిట్స్ చూద్దాం ఫోన్ అనుకుంటా, సాయంత్రం చేసేస్తా, ఖచ్చితంగా సాయంత్రం చేసేస్తా. అందుకే కూర్చోదలుచుకోలేదు, పనులు చేసుకున్నాక తీరిక తర్వాత కూర్చుంటా. ఇట్లా చేసి సాయంత్రం అయిపోతుంది రోజు పని. సో ఈరోజు చూడండి పనులన్నీ చేసేసుకున్నాను నేనైతే. చికెన్ కర్రీ అయితే ఇంకా ఇంత ఉంది, మేబీ సరిపోవచ్చు నైట్కి, ఎందుకంటే పిల్లలు వచ్చినా కూడా ఈ లెగ్ పీస్లే తింటారు ఈవినింగ్. ఇంకా మా హస్బెండ్ ఉంటే ఇది తింటాడు. మస్తు పురుగులు ఉండేది ఇంట్లో అయితే, మస్తు సేపు తీసిన వచ్చినాక కూడా తీసి నానబెట్టిన. నేను వచ్చి ఇంకా అన్నం మీద తినలేదు, టైం వచ్చేసి 2:15 అవుతుంది. పుండు కూర ఉంది, టైం వచ్చేసి 2:15 అవుతుంది. పుండు కూర ఉంది అండ్ ఇంకా ఏదో కూర ఉంది, వంకాయ తెచ్చింది కదా, వంకాయ ఉంది, పెరుగు ఉంది. ఇంకా అవే వేసుకొని తిందాం అనుకుంటున్నా, కానీ ఇంకా అట్లా మా అమ్మ దగ్గర ఫోన్ మాట్లాడుకుంటా పని చేసుకుంటా కూర్చున్నా. మా హస్బెండ్ వచ్చి తినేసి వెళ్ళిండు. ఇది ఇయర్ బడ్ ఒకటి లేదని చెప్పిన కదా, ఇందాక ఎత్తికినా అంతా ఏడబెట్టినా అన్ని రూమ్లు ఎత్తుకుంటూ వస్తే అప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నిన్ననా మొన్న అనుకుంటా, మొన్న మండే రోజు నేను పిల్లల్ని స్కూల్కి తీసుకురానికి వెళ్ళినప్పుడు మా అమ్మ దగ్గర ఫోన్ మాట్లాడుతుండే అనమాట. ఫోన్ మాట్లాడుకుంటే కిందికి దిగిన, అట్లే కిందికి దిగేసి ఇంకా నేను స్కూల్ కాడికి వెళ్తున్నామో వచ్చినాక చేస్తా అని చెప్పేసి ఫోన్ బంద్ చేసినాక ఇయర్బడ్ తీసి స్కూటీలో వేసిన ముందల. ఇంకా దాన్ని అట్లా మర్చిపోయినాను నేను, నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఇప్పుడు పోయి స్కూటీ ఉందేమో కింద పోయి తీసుకొద్దామంటే మా హస్బెండ్ స్కూటీ తీసుకెళ్ళినట్టున్నాడు, బైక్ ఉంది స్కూటీ తీసుకుపోయింది. మా హస్బెండ్ కన్నా చెప్పాలి తీసుకుని వచ్చాడు. అసలు నాకు గుర్తుకులేదు మా హస్బెండ్ తీసుకెళ్ళిండొచ్చు అనుకున్నా. ఇందాక వచ్చినప్పుడు అడిగిన, ఇందులో ఇంకొక ఇయర్ బడ్ లేదు నువ్వు కనుక పెట్టుకుంటున్నావు అంటే, నేనేం పెట్టుకుంటలేను ఇంట్లోనే చూడు అన్నాడు. సడన్గా గుర్తుకొచ్చింది, స్కూటీలో పెట్టా మర్చిపోయింది. అంటే నాకు తెలిసి మండే, ఈరోజు వెనస్డే, 2 days అయింది చూడండి. సో ఇంకా ఇంతే ఇవాళ వీడియో, ఇక్కడితోటైతే ఎండ్ చేస్తాం. ఇంకా వాళ్ళు వస్తారు, మళ్ళీ తినడం రాయడం ఇంకా అదంతా కూడా యాడ్ చేస్తే చాలా పెద్దగా అయిపోతుంది. సో అందుకే ఇక్కడ దాకైతే యాడ్ చేద్దాం, ఇక్కడ దాకైతే బంద్ చేద్దాం అనుకుంటున్నా. బాయ్.